శ్రీరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పిల్లరా, దేవుని యొక్క మహావాకు మాత్రమే మనల్ని బలపరుస్తుందండి. ఒకవేళ కృంగిన స్థితిలో, నలిగిన స్థితిలో, విసిగి వేసారిన స్థితిలో, అలసిన స్థితిలో, అనారోగ్య పరిస్థితుల్లో, కుటుంబం చెదిరిపోయిన స్థితిలో, భయంకరమైన పోరాటంలో, మరి వ్యాపారంలో, కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేకుండా ఒంటరి జీవితం జీవిస్తున్నావేమో, ఎన్నో ఒడిదుడుకుల మధ్య నష్ట కష్టాల మధ్య అల్లాడుచున్నావేమో, అయితే దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి రిసీవ్ చేసుకోవడానికి ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఈ ఛానల్ గ్రోత్ కోసం ప్రార్థన చేయండి, బైబిల్ క్విజ్ విన్నింగ్ వీడియో కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, అత్యంత ముఖ్యంగా దేశ స్థితిగతుల కోసం ప్రార్థన చేయండి. దళిత క్రైస్తవుల పక్షాన వస్తున్న భయంకరమైనటువంటి పోరాటాలను ఎదుర్కొనే శక్తి, విశ్వాసము ప్రజలకు కావాలని ప్రతి ఒక్కరు ప్రార్థనా పోరాటం చేయాలని ప్రభునామలో మనవి చేస్తున్నాను. ఇది తప్పక ప్రతి ఒక్కరము మరి ఆలోచన కలిగి ఉండాలని ప్రభునామలో మనవి చేస్తూ, దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూద్దాం. చూడండి. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమునను కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఇక్కడ మరి మీకా ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి చక్కని వాకండి. శత్రువు మన మీద అతిశయపడినప్పటికీ, మనం క్రింద పడినప్పటికీ తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. నీవు అంధకారము అంటే చీకటి పరమైనటువంటి ఏ దుర్దశలో నువ్వు ఉన్నా సరే, దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం, ఆయన నీకు వెలుగుగా ఉండబోతున్నాడు. వెలుగులో నీవు ఉన్నట్లయితే మార్గము సరళంగా కనపడుతుందండి. మనం వెళ్ళేటటువంటి దారి స్పష్టంగా కనపడుతుంది. మనము చేసే పనిలో ఒక ఎనాలిసిస్ ఉంటుంది. ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది చేస్తే నాకు లాభము, ఏది చేస్తే నాకు నష్టము, ఏది చేస్తే నేను అభివృద్ధి చెందగలుగుతాను, ఏది చేస్తే నేను క్షేమం పొందుకోగలుగుతాను, ఎటు వెళితే నాకు మేలు జరుగుతుందని వివేచన జ్ఞానం అనేది మనకి కలుగుతుంది. ఈ వెలుగులో కాకుండా చీకటిలో ఉన్నటువంటి లోకపరమైనటువంటి కార్యములు, లోకపరమైనటువంటి ఆలోచనలు, లోకపరమైనటువంటి పరిస్థితుల మధ్య మనము జీవిస్తూ ఉన్నట్లయితే ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో తెలియక చీకటిలో పడిపోతాం, అంధకారంలో పడిపోతాం, భయంకరమైనటువంటి పోరాటాలు అనుభవించవలసి వస్తుంది. అపవాది చేతుల్లో, దుష్టుని చేతులు నలపబడి, పిండబడి, పూర్తిగా నష్టము, కష్టము, చివరికి మరణాపాయ స్థితికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం, నేను నీకు వెలుగుగా ఉండబోతున్నాను. ఒకవేళ నువ్వు పడిపోయినా, నీ శత్రువు నిన్ను చూసి అతిశయిస్తున్నా, నీవంటున్నావు, శత్రువా అతిశయించకు, నా దేవుడు నాకు వెలుగు. ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం అండి, ఆయన నీకు వెలుగుగా ఉండబోతున్నాడు. నువ్వు చేయి, నువ్వు ఆత్మీయ పోరాటం చేయి, ప్రార్థనా పోరాటం చేయి. నీ మీదకి లేచినటువంటి క్లిష్టమైన, కష్టమైన ఏ పరిస్థితి అయినా సరే, ఆయన వెలుగుగా ఉండి నిన్ను నడిపించబోతున్నాడు. నీ ప్రార్థనా పోరాటాన్ని బట్టి పరిస్థితులన్నిటినీ తారుమారు చేయబోతున్నాడు, స్థితిగతులన్నిటినీ మార్చబోతున్నాడు, పడిన స్థితి నుంచి లేపబోతున్నాడు, కృంగిన స్థితి నుంచి లేపబోతున్నాడు. నువ్వు ఎక్కడైతే తృఢీకరించి అవమానించబడుతున్నావో అక్కడే నిన్ను అద్భుతంగా ఆశీర్వదింపబడబోతున్నావు. ఎందుకంటే అధికారము ఆయనది, సమస్తము, సర్వలోకము, సర్వభూమి, సర్వ సృష్టికర్త అని నువ్వు విశ్వసించి నమ్ముతున్నావు. కాబట్టి నీ జీవితంలో ఆయన ఎట్టి పరిస్థితినైనా మార్చి నిన్ను ఘనముగా వెచ్చించగలిగిన దేవుడు. ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం, నిరాశపడవద్దు. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రార్థనా శక్తి ద్వారా మనం పొందుకోగలుగుతాం. ఇట్టి కృప మనందరిపై ఈరోజు ఒక వెలుగుగా నేను ఉండబోతున్నానని వాగ్దానం. ఆయన వెలుగై ఉన్నాడు అంటే ఆయన వెలుగు నీ మీద కుమ్మరిస్తూ అద్భుతమైన కార్యాలు చేయబోతుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. నువ్వెన్నో పొందుకున్నావు, ఇక ముందు కూడా అద్భుతాలు చూడబోతున్నావని దేవుడు విశ్వసించి నమ్మమని ఈరోజు నేను నీకు వెలుగుగా ఉండబోతున్నానని దేవుడు వాగ్దానం చేసుకుండగా ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీ వందనాలయ్యా. నాయన, నిరాశలు, నిస్పృహలు, ధైర్యం కోల్పోయిన స్థితిలో, బలహీనమైన స్థితిలో నీవు మరలా అయ్యా మమ్మల్ని తండ్రి ఈ శక్తినిచ్చి, నీ బలమునిచ్చి, నీ వాక్కు చేత బలపరుస్తూ ఈ వాగ్దానాలు రిలీజ్ చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఏ బిడ్డలైతే బలహీనంలో ఉన్నారో, నిరాశపడిపోతున్నారో, ఏంటి మా జీవితం ఇదేనా, మా బ్రతుకు ఇంతేనా, ఇక మేము మారమా, మా స్థితిగతులు మారవా అనుకుంటూ తండ్రి, ఎక్కడైతే కృంగి, నలిగి, విసిగి, వేసారిపోయి
నలిగిపోతున్నారు అట్టి బిడ్డల్ని ఈ క్షణమే మీరు తాకండి, ముట్టండి, లేపండి యేసునామములో. తండ్రి, నేను వెలుగుగా ఉండబోతున్నానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భారతదేశంపై నీ వెలుగు ప్రకాశించును గాక, మా రాష్ట్రాలపై నీ వెలుగు ప్రకాశించును గాక, చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావం అంతా కుప్పగూలిపోవును గాక యేసునామములో, అంధకార శక్తులన్నీ లయమైపోవును గాక యేసునామములో, నీ సత్య స్వార్థ బాహాటంగా ప్రకటించబడును గాక యేసునామములో. ఆటంకపరచు చూచే దెయ్యపు దురాత్మ అంధకార శక్తుల యొక్క ప్రభావం అంతా బలహీనపరుస్తున్నాను యేసునామములో, నేలమట్టము చేస్తున్నాను యేసునామములో. తండ్రి, అయ్యా సుప్రీంకోర్టు తీర్పును కూడా మీరు కొట్టివేయండి. దళిత క్రైస్తవుల పక్షాన మీరే పోరాడి సహాయం దయచేయండి ప్రభా. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి, అనారోగ్యంలో ఉన్న బిడ్డలను నిత్య తాకి స్వస్థపరచండి. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకున్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల ఉంచమని, ఆ కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని, అద్భుతకరమైన నీ వాక్కు చేత మమ్మల్ని నింపినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.